హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే సాంబార్ కారం. కూరలో కారము మనం ప్రిపేర్ చేసుకుంటాము మిరగాయలతోటి. ఒకవేళ అయిపోయింది అనుకోండి సడన్గా చేసుకుని, అంటే ఇంట్లోకి ఆ కారం అయిపోయినప్పుడు ఎలా వాడుకోవాలని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు, మనం పెద్దవాళ్ళం లేనప్పుడు. ఆ టైంలో ఎలాగంటే మనకు నచ్చిన కారం 3 మ్యాంగో అయినా తీసుకోవచ్చు, ఇంకా బ్రాండ్లు ఉంటున్నాయి కదా. నేనైతే ఆశీర్వాదం తీసుకున్నాను, ఆశీర్వాదం కారపొడి. మీరు కూడా అందుబాటులో మీకు ఒకవేళ ఇంట్లో కారం అయిపోయినప్పుడు ఈ కారం కలుపుకోవటానికి ఇట్లా తెచ్చుకోండి. మీరు కూడాను ఆశీర్వాదం కారపొడి చాలా బాగుంది. ఓకే, ఇది కలుపుకునే ప్రాసెస్ చూద్దాం, వీడియోలోకి వెళ్దాం పండి. చూసారా కారపొడి ఎంత బాగుందో ఫ్రెష్గా. ఇది మెంతులు ఏపి పొడి పట్టుకొని ఇట్లా పెట్టుకున్నాను నేను. ఎమర్జెన్సీకి కావాలంటే ఇలా కలుపుకోవటానికి వాడతాను. ఒకసారి చూడండి, మెంతి పొడి ఒక స్పూన్నర వేసాను. ఇది జీరా పొడి, జీలకర్ర వేపుకొని ఇట్లా పొడి బట్టి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇది 2 స్పూన్లు వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది జీలకర్ర పొడి. ఇది ధనియాల పౌడర్ అన్నమాట. ధనియాలను వేపుకొని చక్కగా ఇట్లా పొడి బట్టి పెట్టుకుంటాను. మనకి ఎమర్జెన్సీకి కావాలంటే ఇట్లా తీసుకుని వాడుకోవచ్చు. ఇది 3 స్పూన్లు వేస్తున్నా. 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ ఎంత వేసుకున్నా బాగుంటుంది టేస్ట్గా. పసుపు అంటే మనం కలర్కు తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి, ఇది కొలత ఏమి ఉండదు. నేనైతే ప్రస్తుతానికి 4 వేసి కలిపి చూస్తాను. చూడండి ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. టేస్ట్ ఉంటుంది, ఘాటుగా కారం కూడా బాగుంటుంది. చూసారా, ఈ మసాలాలు వేసేసరికి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు దీనిలోకి ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాను. ఒకసారి చూడండి, అయిపోయింది. కచ్చబెచ్చ దంచి వేసుకుంటే ఏమైందంటే కూరలోకి తగిలినా కూడా మంచి రుచిగా ఉంటుంది. పసుపు చాలలేదు, పసుపు వేస్తున్నాం. ఇన్ని కదా గట్టితో దీంతో ఇట్లా మ్యాష్ చేసుకుందాం, ఎందుకంటే మొత్తం కలవాలి కదా. ఓకే అండి, చూసారు కదా మనం కారం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ ప్రాసెస్ మొత్తం మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.